హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ప్రస్తుతం ఉన్న సొసైటీలో మన టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక పాజిటివ్ వేలో మన టెక్నాలజీని ఎంత అయితే యూస్ చేస్తున్నామో నెగిటివ్ వేలో కూడా అంతే ఎక్కువ వాడుతున్నారని చెప్పుకోవచ్చు లైక్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో మనం చూస్తున్నాం లైక్ ఫోన్ హ్యాక్ కానివ్వండి లేదంటే మన ఫొటోస్ మార్ఫింగ్ కానివ్వండి లేదంటే వీడియో కాల్స్ న్యూడ్గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తేడా లేకుండా ఇట్లా చాలా జరుగుతున్నాయి మరి వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే హ్యాకింగ్ మరి హ్యాకింగ్ అంటే ఏంటి అసలు ఎలా జరుగుతుంది అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఎథికల్ హ్యాకర్ అండ్ అలాగే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అన్న విశ్వనాథ్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ మీరు ఎలా ఉన్నారు బాగున్నా అండి ఫస్ట్ యాజ్ ఏ ఎథికల్ హ్యాకర్గా అసలు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి హ్యాకింగ్కి ఎథికల్ హ్యాకింగ్ డిఫరెన్స్ ఏంటి లైక్ హ్యాకింగ్ అంటే ఏంటంటే ఇల్లీగల్ వే అంటారు ఇప్పుడు మనం మీడియాలో చూస్తున్నాం కదా రోజు వస్తున్న న్యూస్ ప్రకారం లైక్ క్రెడిట్ కార్డ్ హ్యాక్ అవుతున్నాయి లేదంటే ఫేస్ మార్ఫింగ్స్ అవుతున్నాయి లేదంటే ఇలాంటివన్నీ కూడా ఇల్లీగల్ అవుతాయి అంటే ఏంటి అంటే లైక్ పర్మిషన్ లేకుండా వాళ్ళ డేటాని స్టీల్ చేసి దాన్ని ఇల్లీగల్గా యూజ్ చేసేదాన్ని మనము హ్యాకింగ్ అని చెప్పి పిలుస్తాం సో ఎథికల్ హ్యాకింగ్ వచ్చేసరికి ద డిఫరెన్స్ ఏంటి అంటే నేమ్లోనే ఉంది ఎథికల్ అని ఎథికల్ అంటే ఏంటి అంటే లీగల్ థింగ్స్ లైక్ మనం ఏం చేస్తామంటే ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే ఒక పర్టికులర్ టెక్నాలజీని కానీ లేదంటే ఏదైనా టెక్నాలజీ కొత్తగా వచ్చినా లేదంటే ఒక అప్లికేషన్ డెవలప్ అయినా దాన్ని టెస్టింగ్ చేసి రిపోర్ట్ చేసి దాంట్లో ఉన్న బగ్స్ కానీ వల్నరబిలిటీస్ కానీ ఇలాంటివి ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తాం అనమాట చెప్పినప్పుడు వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు సో దట్ కమ్స్ అండర్ ఎథికల్ హ్యాకింగ్ సేమ్ స్కిల్స్ ఉంటాయి ఇద్దరికి కానీ కొంతమంది బ్యాడ్కి యూజ్ చేస్తారు దట్ కమ్స్ అండర్ హ్యాకింగ్ కొంతమంది ఏంటంటే గుడ్కి యూజ్ చేస్తారు దట్ ఈస్ ద డిఫరెన్స్ ఓకే మరి ఈ ఎథికల్ హ్యాకింగ్ అనేది కెరీర్ పరంగా ఎలా యూజ్ అవుతుంది అంటే చాలా మందికి ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి నేను హ్యాకర్ అవ్వాలని అనిపిస్తుంది కదా సో దీని ప్రాసెస్ ఏంటి ఇక్కడ లైక్ కెరియర్ పరంగా చూసుకుంటే ఎథికల్ హ్యాకింగ్లో చాలా మంచి కెరియర్ ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో గ్రాఫ్ తీసుకుంటే ఒక 10 years బ్యాక్ గ్రాఫ్ తీసుకుంటే లైక్ సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఎవరు కూడా మాక్సిమం లైక్ డెవలప్మెంట్ లైక్ జావా అండ్ ఇవన్నీ చెప్పేసి దాని మీద డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ఎప్పుడైతే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది వచ్చింది అంటే క్రైమ్ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ఒకప్పుడు మనం దొంగతనం చేసేది అందరూ కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే డిజిటలైజ్ అయిపోయింది మనీ అంతా డిజిటలైజ్ ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి ఈ సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది చాలా రైట్ సో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్క కంపెనీ కావచ్చు ఇండివిజువల్గా అవ్వచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 things తీసుకుందాం ఒకటి ఇండివిజువల్గా తీసుకుంటే సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఎందుకంటే మనం అంతా డిజిటలైజ్ అయ్యాం 24/7 365 days ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ఉంటున్నాం ఐదర్ త్రూ మొబైల్ ఆర్ మైట్ బి ఎనీథింగ్ రైట్ సో అక్కడ మన క్రైమ్ జరుగుతూ ఉంది దాన్ని కంట్రోల్ చేయడానికి ఎథికల్ హ్యాకర్స్ అవసరం ఫస్ట్ థింగ్ దెన్ నెక్స్ట్ కార్పొరేట్ లెవెల్కి వచ్చేసరికి ఏవైతే క్లయింట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి కావాల్సినట్టు డిజైన్ చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ కానీ అది ఒక్కసారి ప్రొడక్షన్ స్టేట్ అంటే ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత హ్యాకర్స్ అక్కడ కూడా హ్యాక్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీస్ని హ్యాక్ చేస్తున్నారు అందులో ఉన్న డేటాని తీసుకుంటున్నారు సో దీన్ని సెక్యూర్ చేసుకోవడానికి చాలా కంపెనీస్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకర్స్ని తీసుకుంటున్నారు ఎక్స్పర్ట్స్ని ఇట్లా హైర్ చేసుకుంటున్నారు సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే టెక్నాలజీ ఎంత పెరిగితే క్రైమ్ అంత పెరుగుతుంది దాంతోపాటు మన ఎథికల్ హ్యాకర్స్కి సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ అంతే పెరిగింది ఇప్పుడు ప్రెసెంట్ సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూస్తే ఏ జాబ్ పరంగా చూసుకున్నా సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి చెప్పలేం క్రైమ్ రేట్ కూడా పెరగచ్చు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పాలంటే ఏఐ తీసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది 2 ways గుడ్ బ్యాడ్ దాంట్లో కూడా ఉన్నాయి గుడ్ దేనికి అంటే లైక్ ఆటోమేషన్ చేయడానికి ఓకే సో వర్క్ని ఒక 10 members చేసే వర్క్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఆర్ హవర్స్లో ఆ వర్క్ అనేది మనం ఏఐతో చేసుకోవచ్చు చాలా అందరూ కూడా మైగ్రేట్ అవుతున్నారు కానీ అదే ఏఐని డీప్ ఫేక్ ఏఐస్ లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ ఉంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాకర్కి ఒక ఫేస్బుక్లో నుంచి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని దాన్ని మార్ఫ్ చేసి పంపించేయచ్చు మొత్తం వీడియోస్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న న్యూడ్ కాల్స్ అవ్వచ్చు ఏదైనా కూడా మొత్తం ఏఐతోనే అవుతున్నాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకప్పుడు ఫోటోషాప్ అడోబ్ ప్రీమియర్ ఇలాంటి సాఫ్ట్వేర్లు యూజ్ చేసేవాళ్ళు ఎడిటింగ్ కోసం ఇప్పుడు అవసరం లేదు ఏఐ వచ్చేసింది ఏఐతో అన్ని పని అవుతుంది సో దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా సైబర్ సెక్యూరిటీయే కావాల్సింది అట్ ఎనీ కాస్ట్ మీరు అన్నట్టు న్యూడ్ కాల్స్ కూడా లైక్ ఎక్కువగా పొలిటీషియన్స్లో చూస్తూ ఉంటారు న్యూడ్ కాల్స్ వాళ్ళు ఏమంటారు అంటే అందులో నేను లేను హ్యాక్ చేస్తా లేదంటే ఫేస్ మార్ఫింగ్ చేశారంటారు సో ఇట్లాంటివి అసలు నార్మల్ పీపుల్ ఇంకెట్లా ఉంటారు పొలిటికల్ ఎట్లా ఉంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ డేటా అనేది బయట పబ్లిక్లో పెట్టుకుంటున్నారు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రావెల్ చేస్తున్నాను
ఒక పిక్చర్ తీసేసి ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ట్యాగ్ చేసి బయటకు వదిలేస్తాం పబ్లిక్లో. అందులో ఉన్న ఫోటో ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అనే హ్యాకర్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇల్లీగల్ పీపుల్ చేయాలి అనుకుంటే ఆ ఫోటోని తీసుకొని మార్క్ చేసేయచ్చు ఈజీగా. ఒక వీడియో ఒక ఫోటో ఉంటే చాలా మార్క్ చేసేయచ్చు ఈజీగా చేసేయచ్చు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అయిపోతుంది అది. అలాంటి అప్లికేషన్స్ కూడా వచ్చాయి చాలా, ఆన్లైన్లో చాలా ఉన్నాయి ఇలాంటి అప్లికేషన్. అది ఫేకా రియలా అని గుర్తుపట్టడం కూడా చాలా కష్టం అవుతుంది, అంత పర్ఫెక్షన్తోనే వస్తున్నాయి ఇప్పుడు. రీసెంట్గా మన సెలబ్రిటీస్ వీడియో కూడా చూసాం, లైక్ రష్మిక వాళ్ళది కూడా నేను కాదు అని చెప్పుకోవాల్సి వచ్చింది, సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అయ్యారు దానికి. సో చాలా ఈజీగా అయిపోతుంది. అదే అంటున్నాను, టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు క్రైమ్ కూడా పెరుగుతుంది అలా. ఇప్పుడు వీడియో కాల్స్ కోసం వచ్చింది కాబట్టి లైక్ నేను విన్నాను, మరి ఇది నిజమా కదా నాకు తెలియదు. ఇప్పుడు వాట్సాప్ తీసుకున్నాం అనుకోండి, లైక్ వాట్సాప్లో ఏంటంటే మనం ఏం చార్జ్ చేసినా ఆర్ఎల్స్ మనం వీడియో కాల్స్ మాట్లాడినా సరే అక్కడ సేవ్ అవుతుంది వాళ్ళ సర్వర్లో అని చెప్పేసి అంటారు, అది నిజమా? లైక్ ఎవరి సర్వర్లో అనుకుంటున్నారు? వాట్సాప్లో సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకుందాం, ఒక వాట్సాపే తీసుకున్నారు ఇప్పుడు మీరు మాట్లాడినట్టు. ఇప్పుడు మనం మాట్లాడే చాటింగ్ అవ్వచ్చు, మనం చేసే వీడియో కాల్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా అఫీషియల్గా వాట్సాప్ ఈజ్ అ ట్రస్టెడ్ థింగ్. సో వేర్ వీ కెన్ ట్రస్ట్ దెమ్. వాళ్ళ సర్వర్లో సేవ్ అవుతుంది, ఎన్ని సర్వర్లో స్టోర్ అవుతుంది కంపల్సరీ, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వాట్సాప్ని హ్యాక్ చేసి అందులో నుంచి డేటా తీయరు. ఫస్ట్ థింగ్ హ్యాకర్స్ టార్గెట్ చేసేది అది కాదు. హ్యాకర్స్ టార్గెట్ చేసేది ఇండివిజువల్ పర్సన్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ని హ్యాక్ చేసి ఆ సర్వర్లో నుంచి డేటా తీసి అందులో ఉన్న ఆల్గరిథంని డీక్రిప్ట్ చేసి ఇదంతా చేయాలంటే so much of time, and it might work, it may not work also, depending upon the security levels, because they might use the security levels చాలా ఉంటాయి వాళ్ళకి కూడా. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్ని టార్గెట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళ లింక్ పంపించడమో లేదంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయించడమో ఆ మొబైల్ ఫోన్లో చేసినప్పుడు టోటల్ కంట్రోల్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మొబైల్. నౌ మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఐ కెన్ మానిటర్ దట్ ఫోన్, ఐ కెన్ సీ దట్ ఫోన్, వేర్ ఐ కెన్ రికార్డ్ దట్ స్క్రీన్ కదా, స్క్రీన్ రికార్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. అలా వెళ్తుంది. సో ఆ విధంగా వెళ్తుంది. ఓకే, అంటే ఇప్పుడు వాట్సాప్ అనేది సెక్యూర్ అంటారు. వాట్సాప్ ఇస్ అ సెక్యూర్ థింగ్. కాకపోతే మనం ఇప్పుడు మనం 2 persons మెసేజ్ చేసుకుంటున్నారు అనుకోండి, ఒక పర్సన్ మెసేజ్ డిలీట్ చేస్తే ఆ పర్సన్ చూడగలుగుతున్నాడు కదా. దానికి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, లైక్ నోటిఫికేషన్స్ కింద. ఇప్పుడు మీరు ఒక మీరు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ పెట్టారు, సో వెంటనే డిలీట్ చేశారు, ఆ లోపు నేను చూడకముందే డిలీట్ చేశారు అనుకుందాం. సో దానికి కొన్ని వాట్సాప్కి సంబంధించిన కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏం చెప్తుందంటే నోటిఫికేషన్ వచ్చిందని చూపిస్తుంది మనకి. ఆ నోటిఫికేషన్లో మనం చూసుకోవచ్చు, రిట్రీవ్ చేయొచ్చు అక్కడి నుంచి. కాకపోతే అది ఎలా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు, వాట్సాప్ దగ్గర సర్వర్ లేదు కదా ఎలా వస్తుందని. మీరు ఆ అప్లికేషన్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో అక్కడ అలవ్ అనే ఆప్షన్స్ అడుగుతుంది. మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా కొన్ని అలవ్ అనే ఆప్షన్స్ అడుగుతుంది కదా, అంటే మనమే పర్మిషన్స్ ఇస్తున్నాం ఆ అప్లికేషన్కి, వేర్ దే కెన్ రీడ్ అవర్ మెసేజెస్, రైట్? దట్స్ వాట్. వాట్సాప్ ఇవ్వదు పర్మిషన్, మనం ఇస్తున్నాం పర్మిషన్, అలో చేస్తున్నాం మనమే. ఓకే, ఇప్పుడు వాట్సాప్ ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసుకోండి, రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా యూత్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టా రీల్స్ వాడుతున్నారు. సో మనం ఏది మాట్లాడినా సరే విత్ ఇన్ సెకండ్స్లో ఇన్స్టా అది క్యాచ్ చేసేసుకొని దానికి సంబంధించిన రీల్స్ అనేవి చూపిస్తుంది. అది అసలు ఏంటి ప్రాసెస్? ఇన్స్టా అని ఒకటే కాదు, మీరు ఇన్స్టా మీరు అనుకుంటున్నారు కానీ ఇన్స్టా ఒకటే కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ-కామర్స్ వెబ్సైట్ తీసుకోండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకేదైనా సరే ఎగ్జాంపుల్ తీసుకోండి, గూగుల్, ఏదైనా సరే మీరు ఏదైతే మాట్లాడతారో దానికి తగ్గట్టుగానే యాడ్స్ వస్తాయి. మీరు గూగుల్ ఓపెన్ చేయండి, లేదంటే అమెజాన్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ప్యూరిఫైర్ కొందామని చెప్పి నాకు మైండ్లో థాట్ ఉంది, నేను సంథింగ్ ఏదో డిస్కస్ చేసుకుంటున్నాను. మీరు మధ్యాహ్నం వరకు ఓపెన్ చేసి చూస్తే దానికి సంబంధించిన యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు, రైట్? ఎలా అనేది మీకు డౌట్ రావచ్చు. అక్కడ ఫోన్ హ్యాక్ అయిందని చాలా మంది అనుకుంటారు, కానీ అది హ్యాకింగ్ కాదు. ఏంటంటే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మైక్రోఫోన్ కూడా మనం యాక్సెస్ ఇస్తాం, రైట్? జొమాటో తీసుకుందాం ఎగ్జాంపుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో ఇన్స్టాల్ చేసేటప్పుడు గ్యాలరీ అడుగుతుంది, ఫోటో కెమెరా యాక్సెస్ అడుగుతుంది, మైక్రోఫోన్ అడుగుతుంది, అన్నీ అడుగుతుంది, కాంటాక్ట్స్, కాల్ లిస్ట్, ఎవ్రీథింగ్. సో అలో కొడతాం మనం. సో ఈ రోజు మనకి బిర్యానీ తినాలని ఉంది, ఆ రోజు బిర్యానీకి సంబంధించిన యాడ్సే కనిపిస్తూ ఉంటాయి అందులో మాక్సిమం చెప్పాలి. ఎలా అంటే ఇట్స్ టేకింగ్ అవర్ రికార్డింగ్ మనం ఏదైతే మాట్లాడుకుంటామో మైక్రోఫోన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ టేక్స్ దాట్. ఓకే, ఎవరైతే ఎక్కువ మంది ఏది ఎక్కువ వాడుతున్నారో, ఏది ఎక్కువ మటుకి మనకి పబ్లిక్లోకి వస్తుంది ఆ వర్డ్ అనేది, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు యాడ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. దట్స్ ఆటోమేషన్ థింగ్ విచ్ హ్యాపెన్స్. కానీ హ్యాకింగ్ అయితే కాదు, హ్యాకింగ్ కాదు. ఎందుకంటే ఇట్స్ జనరల్ థింగ్ వేర్ గూగుల్ కూడా అదే చేస్తుంది మనకి యాడ్స్ రావడానికైనా సరే ఏదైనా కూడా. గూగుల్ కూడా అదే ఏంటంటే జనరల్గా మనం మాట్లాడేది ఏదైతే ఎక్కువ పబ్లిసిటీలో ఉందో దానికి రిలేటెడ్ యాడ్స్ అనేవి మనకు వస్తాయి. అందుకే గూగుల్ యాడ్స్ అని, ఫేస్బుక్ యాడ్స్ అని, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అని
అవన్నీ అలాగే రన్ అవుతాయి ఓకే ఓకే అలా. యా ఇప్పుడు మనం వేరేది ఏంటంటే ఇప్పుడు మెయిల్స్ తీసుకుందాం లైక్ కార్పొరేట్ ఆఫీసెస్లో కానివ్వండి ప్రతి సాఫ్ట్వేర్ ఇట్లా ఎక్కడ చూసినా సరే వాళ్ళకి సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి మెయిల్ అనేది ఎక్కువగా వాడతారు మరి మెయిల్ ఎంతవరకు సెక్యూర్ ఉంటుంది మెయిల్ అనేది కొన్ని స్టార్టప్ లెవెల్ కంపెనీస్ తీసుకుంటే అంత బడ్జెట్ పెట్టలేవు. వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే లైక్ డొమైన్ హోస్టింగ్స్లో నుంచి తీసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ పీపుల్ లైక్ హై బడ్జెట్ లైక్ ఐబిఎం, యాక్సెంచర్ ఇలాంటివి వాళ్ళు సొంత సర్వర్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫైర్ వాల్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ లేయర్స్ ఎక్కువ ఉంటాయి, వేర్ ఇట్ కెన్ సెక్యూర్. అట్లని చెప్పి 100% సెక్యూర్ అని కూడా నేను చెప్పలేను. వై బికాస్ దెర్ ఈస్ అ ఛాన్స్, ఎంతైనా సరే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒక మెయిల్ ఐడి హ్యాక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే లైక్ మనకి ఏపీ మహేష్ బ్యాంక్ ఉంది, ఒకప్పుడు మనకి హ్యాక్ అయింది, 12 crores of rupeesని స్టోల్ చేశారు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది మనకి ఒక రైట్. సో ఎలా అయ్యింది అంటే సేమ్ ఫిషింగ్ ఈమెయిల్స్ అంటే ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి నాకు తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాకర్కి తెలిస్తే తను ఒక ఈమెయిల్ పంపించచ్చు. ఆ ఈమెయిల్ ఒక ర్యాండమ్గా ఒక 200 మెంబర్స్కి పంపిస్తున్నాడు అనుకుందాం. అందులోంచి ఒక్కరు క్లిక్ చేసినా, ఇద్దరు క్లిక్ చేసినా దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ వేర్ ఐ కెన్ ఇంజెక్ట్ ఎ ట్రోజన్స్, అలాంటివి అంటే వైరసెస్, ట్రోజన్స్ ఇంజెక్ట్ చేస్తారు, చేసి అక్కడి నుంచి దే విల్ గెట్ ఇన్ టు ద నెట్వర్క్. అలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకే ఇప్పుడున్న కార్పొరేట్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నారు, లైక్ సైబర్ సెక్యూరిటీ మీద కార్పొరేట్ ట్రైనింగ్స్, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. ఒక 100 మంది కరెక్ట్గానే ఉన్నారు, అందులో నుంచి ఒక్కడు కరెక్ట్ లేకపోయినా పాసిబిలిటీ ఛాన్స్ ఉంది. అందుకని కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇస్తుంటాము, దాంతోపాటు వాళ్ళకి అవేర్నెస్ కూడా ఇస్తుంటాం. లింక్స్ క్లిక్ చేయకూడదు, క్లిక్ చేస్తే ఏమవుతుంది, అండ్ ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ పెడతారు సైబర్ సెక్యూరిటీ మీద, సో అవేర్నెస్ పెంచడానికి అలా. అట్లా ఇప్పుడు మీరు చెప్పినట్టు లింక్స్ క్లిక్ చేస్తే హ్యాక్ అనేది జరుగుతుంది కదా, ఇట్లా ఎన్ని టైప్స్ ఉన్నాయి హ్యాకింగ్? చాలా టైప్స్ ఉంటాయి. లైక్ ఫిషింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. ఆ ఫిషింగ్లోనే మళ్ళీ చాలా టైప్స్, స్పియర్ ఫిషింగ్ అని, క్లిక్ జాకింగ్ అని, అది కాకుండా లైక్ ట్రోజన్స్ ఇన్స్టాల్ చేయడం, అంటే లైక్ వైరసెస్ ఇన్స్టాల్ చేయడం మన సిస్టమ్స్లలో, దాని నుంచి రిమోట్ యాక్సెస్ వెళ్తుంది, వేరే దే కెన్ సీ యువర్ కెమెరా యాక్సెస్ చూడొచ్చు డైరెక్ట్గా, వేర్ దే కెన్ కీ లాక్స్, మీరు ఏం టైప్ చేస్తున్నారో కూడా క్యాప్చర్ చేయొచ్చు, పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. అదొక వే ఆఫ్ టైప్ చేస్తున్నాము, ప్రతి ఒక్కటి క్యాప్చర్ అవుతుంది. మీరు ఈవెన్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ టైప్ చేసినా, ఎవరితో చాటింగ్ చేసినా, ఎవ్రీథింగ్ దే కెన్ క్యాప్చర్ ఇట్, పాసిబిలిటీస్ ఉన్నాయి అవి కూడా. సో అదొక వే ఆఫ్ థింగ్. ఇంకోటి ఏంటంటే మొబైల్ యూజ్ చేస్తున్నాం, మొబైల్ హ్యాకింగ్ మీద వచ్చింది చాలా మటుకు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మొబైల్ హాట్ టాపిక్ మారుతుంది, సో మొబైల్ హ్యాకింగ్ అవుతుంది. సో ఇలా ప్రతి ఒక్క వేకి ఒక కొత్త వే వస్తుంటుంది. అక్కడ ఒకటి బ్లాక్ చేస్తే ఇంకొక వే ఓపెన్ అవుతుంది, అంతే, ఏం లేదు. దట్స్ డిపెండింగ్ అపాన్ హ్యాకర్ అండ్ హౌ దే విల్ రైట్ అ ప్రోగ్రామ్ ఆన్ కోడ్, అంతే. ఇప్పుడు లింక్ క్లిక్ చేస్తే మనకి హ్యాక్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం కదా సార్. లైక్ ఏంటంటే కొన్ని ఫెస్టివల్స్కి చూసుకుంటే న్యూ ఇయర్ కానీ అంటే విషెస్కి చెప్పడం కానివ్వండి, లేదు అని అంటే మీరు ఈ లింక్ అనేది షేర్ చేస్తే మీకు ఒక మొబైల్ గిఫ్ట్ వస్తుందని చెప్పు, ఇవి కూడా హ్యాకింగ్కి దారితీస్తాయి. ఎస్, చాలా అదే మెయిన్ టార్గెట్. ఎందుకు చెప్పాలంటే చాలా మందికి ఒక గ్రీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రీగా ఏదైనా వస్తుందంటే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఒక లింక్ పంపించాను అనుకో, మీరు ఒక 10 మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి, మీకు ఒక వ్యాలెట్లో ఒక 100 రూపీస్ పడతాయి అంటాను. అవును, ఏం చేస్తారు? మనం ఖర్చు పెట్టేది ఏం లేదు కదా, ఫార్వర్డ్ చేయడమే కదా అని చెప్పి గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తారు. అది వచ్చేది లేదు తర్వాత విషయం, 100 రూపీస్ అనేది తర్వాత విషయం. కానీ అక్కడ 100 మెంబర్స్కి స్ప్రెడ్ అవుతుంది, అక్కడ నుంచి ఇంకో 100 మెంబర్స్, చైన్ సిస్టమ్ మారుతుంది ఇదంతా కూడా చెప్పాలంటే. అక్కడ లింక్ ఒకవేళ ఎవరైనా క్లిక్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే వాళ్ళ లొకేషన్, వాళ్ళ ఐపీ అడ్రస్, వాళ్ళ మొబైల్ మోడల్ నెంబర్స్ అది వెళ్ళిపోతుంది. దాంతోపాటు చాలామంది ఓవర్లుక్లో ఏం చేస్తారంటే అంటే చూడనట్టు ఏదో వస్తుంది అలో ఆర్ డినై అని 2 ఆప్షన్స్ వస్తాయి మనకి. మాక్సిమం చెయ్యి అలో మీదకే వెళ్తుంది చెప్పాలంటే ఎక్కువ మందికి, రైట్? సో అలో కొట్టినప్పుడు కెమెరా యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోవడం, వాళ్ళు దే కెన్ టేక్ ఆఫ్ యువర్ ఫోటోగ్రాఫ్స్, సెల్ఫీ కెమెరా కానీ, బ్యాక్ కెమెరా కానీ, మైక్రోఫోన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ గ్రీడ్, అవుట్ ఆఫ్ లైక్ బిగ్ బిలియన్ డే వచ్చింది, దివాళీ సేల్స్ వచ్చాయి, ఆ టైమింగ్లో చూడండి చాలా మటుకు ఫెస్టివల్ సీజన్స్లలో ఈ బిగ్ బిలియన్ డే లేదంటే అమెజాన్కి సంబంధించిన ఆఫర్స్ చాలా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి క్లిక్ చేస్తారు చాలా మంది. ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా చాలా మందికి ఏంటంటే ఈవెన్ చదువుకున్న వాళ్ళు, ఇప్పుడున్న కార్పొరేట్ పీపుల్ కూడా ఈ ట్రాప్లో పడుతున్నారు చెప్పాలి. అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చూడంగానే అట్రాక్ట్ అవ్వడం, క్లిక్ చేయడం, ఇంకా కథం అయిపోయింది. మనకేముంది, డబ్బులు అయితే మనం పోవట్లేదు కదా, మన దగ్గర నుంచి పోవట్లేదు కదా అని ఒక మైండ్ థాట్లో ఉంటారు వాళ్ళు. కానీ అక్కడ డేటా పోతుంది. మెయిన్ హ్యాకర్ కావాల్సింది డబ్బులు కాదు, డేటా. వేర్ దే కెన్ టేక్ ఎ డేటా, ఆ డేటాని యూజ్ చేసుకుని దే కెన్ డూ మెనీ ఇల్లీగల్ థింగ్స్. ఓకే, ఇప్పుడు హ్యాకింగ్ అనేది ఎంత టైంలో చేయొచ్చు సార్? హ్యాకింగ్ అనేది లైక్ ఇంత టైం అని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని నమ్మించడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సోషల్ ఇంజనీరింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఏంటంటే నమ్మించి మోసం చేయడం.
సింపుల్ థింగ్ టెక్నికల్గా. ట్రస్ట్ చేసాము మోసపోతాం అట్లా. మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది, ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, యాక్సెప్ట్ చేస్తారు, జస్ట్ చాటింగ్ చేసుకుంటూ ఉంటారు, ఓకే వెల్ అండ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకుంటాం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమైతే అంటే క్లోజ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు ఆ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, లైక్ ఆ స్ట్రేంజర్తోనే క్లోజ్ రిలేషన్షిప్లోకి వెళ్తారు. ఎలా వెళ్తారు అంటే లైక్ మీకు ఏదో అర్జెంటుగా సమ్ మనీ అవసరం ఉంది అనుకుందాం, ఎక్కడ అడిగినా దొరకలే, కానీ ఒక స్ట్రేంజర్ మీకు అమౌంట్ పంపించాడు అంటే తను మీరు ట్రస్ట్ చేస్తారు. అరే నాకు తెలియకుండా నాకు నా ఫ్రెండ్స్ ఇవ్వలేదు, నా రిలేటివ్స్ ఇవ్వలేదు, నా ఫ్యామిలీ ఎవరు ఇవ్వలేదు, తను ఎవరో తెలియదు నాకు ఫ్రెండ్ ఇచ్చాడు కదా అని చెప్పేసి మీరు ట్రస్ట్ చేస్తారు. తనకు అవసరం వచ్చినప్పుడు మీరు కూడా హెల్ప్ చేయాలని ఉంటుంది ఒక థాట్ అనిపిస్తుంది, నాకు చేసింది సో రిటర్న్ చేయాలి. దిస్ ఇస్ వాట్ ట్రాప్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ట్రాప్ వేస్తారు ఇలాంటి. అది మీరు వేరే వాళ్ళని నమ్మడానికి కొంతమందికి 1 డే పట్టొచ్చు, కొంతమందికి హవర్స్లో పట్టొచ్చు, కొంతమందికి మంత్స్ పట్టొచ్చు, కొంతమంది ఇయర్స్కి పట్టొచ్చు. దే విల్ వెయిట్ ఫర్ దట్ పర్టికులర్ టార్గెట్, హ్యాకర్స్ అనేవాళ్ళు. ఓకే, డిపెండింగ్ అపాన్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్, డిపెండింగ్ అపాన్ దేర్ వే ఆఫ్ థింగ్స్, ఏ రిలేషన్షిప్లోకి తీసుకొస్తే మన ట్రాప్లోకి వస్తారనేది వాళ్ళకి ఉంటుంది అనమాట. అట్లా నమ్మించి మోసం చేయొచ్చు, దాన్నే సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అంటారు. చాలా మంది మోసపోయేది దీనికి చెప్పాలని. మీరు ఇది కూడా వినుంటారు కదా, ఇప్పుడున్న ఫ్రాడ్ ఏంటి అంటే లైక్ మీకు పార్సల్ వచ్చింది, అందులో డ్రగ్స్ వస్తున్నాయి, లేదంటే ఇంకేదో వస్తుంది అని చెప్పి ఫోన్ రావడం, పోలీస్ వాళ్ళ నుంచి ఫోన్ రావడం, డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా ఇప్పుడు ఒక వర్డ్ వాడుతున్నారు అన్నమాట. సో అది కూడా సోషల్ ఇంజనీరింగ్. అంటే ఒక పర్సన్ని ప్యానిక్ చేస్తారు. ప్యానిక్ చేసినప్పుడు మన మైండ్ పనిచేయదు ఆ టైమింగ్లో. ఏం చెయ్యాలి, మీకు వీడియో కాల్ ఆన్ చేసి ఒక పోలీస్ అతను ముంగడ కూర్చొని మిమ్మల్ని వార్న్ చేస్తూ ఉంటాడు, లైక్ మీ పార్సల్లో ఇది వచ్చింది, ఇలా వచ్చింది, ఇట్లా అన్ని డీటెయిల్స్ చెప్తా ఉంటే యుల్ గెట్ ప్యానిక్ ఫస్ట్ థింగ్. అండ్ మీకు ఇంకా వేరే ఆలోచన రాదు, అది ఫస్ట్ థింగ్. ఆ టైమింగ్లో వేరే ఆలోచన రాదు, తను ఏం చెప్తున్నాడో దాదే ఉంటుంది అనమాట. అంటే అలా మ్యానిపులేట్ చేస్తారు ఫస్ట్ థింగ్. సో దట్స్ వాట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకే, సో ఇప్పుడు ఎక్కువగా యూత్లో చూసుకుంటే మనీ కావాలి అని చెప్తూ సమ్ లోన్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఈ లోన్ యాప్స్లో ఏంటి అంటే తీసుకున్న దానికి వడ్డీ ఎక్కువ పడుతుంది, సో ఏదైనా సరే పే చేసేస్తామని చేస్తారు. కానీ ఆ టైం వచ్చినప్పటికీ పే చేయలేక చాలా కష్టాలు పడతారు. లైక్ ఏంటంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, ఫొటోస్ మార్ఫింగ్ చేసేసి ఇట్లా. సో వాళ్ళని కనిపెట్టడం అవుతుందా అసలు, ఎవరు చేస్తున్నారు? కొంతవరకు కనిపెట్టవచ్చు, కొంతవరకు కనిపెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి లేవు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే ఇవి కొంతమంది ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్స్ని డెవలప్ చేసుకుని ఆండ్రాయిడ్ అప్లికేషన్ అమౌంట్ స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత అసలు ఆ కంపెనీ అనేది అంటే ఏది ఎక్కడ ఉండదు అనమాట, అంత వర్చువల్గా ఉంటుంది. ఫిజికల్ ఆఫీస్ లాంటివి ఏవి ఉండవు వీళ్ళకి ఎట్లా. సో అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట. మనకి టార్గెట్ రీచ్ అయ్యామా, అమౌంట్ వచ్చేసిందా, క్లోజ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో అప్లికేషన్ వచ్చేస్తుంది. ఇలాంటి కొంతవరకు కనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా అంటే లైక్ వాళ్ళ సోర్సెస్, ఐపీ అడ్రసెస్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళు ఎవరితో కాల్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, కొంతవరకు కనుక్కునే ఛాన్స్ ఉంది. కానీ ఎగ్జాక్ట్గా వీళ్ళు అని ఎక్కడ కూడా మనం చెప్పలేని సిచ్యువేషన్స్లో ఉన్నాయి. ఎందుకంటే దే విల్ యూస్ ప్రాక్సీస్, ఐపీ అడ్రసెస్ అండ్ అదర్ వర్చువల్ నెంబర్స్ యూజ్ చేస్తారు కాల్ చేయడానికి, మెసేజెస్ చేయడానికి. మన ఇండియన్ నెంబర్స్ కాదు అవన్నీ కూడా, వర్చువల్ నెంబర్స్ వస్తాయి, అలాంటి నెంబర్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే దానికి కాల్ చేసినా కలవదు, దానికి మనం ఏం చేసినా కూడా దాన్ని ట్రేసింగ్ ఎక్కడ కూడా దొరకదు. వర్చువల్ నెంబర్స్ అంటారు వాటిని. ఫిజికల్ నెంబర్ అయితే మనం ఆధార్ కార్డ్ ఇచ్చి మనం ప్రూఫ్ తీసుకొని ఒక నెంబర్ తీసుకుంటాం. వీటికి అలా అవసరం లేదు. ఆన్లైన్లో జస్ట్ ఒక $5 ఇస్తే ఒక వర్చువల్ నెంబర్ వచ్చేస్తుంది, దాని నుంచి కాల్ చేస్తారు. ఓకే, లైక్ ఏంటంటే నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లో చూసాను ఏంటి అంటే ఇట్లా ఒక లైక్ ఏంటంటే కాల్ మనం ట్రేస్ చేయొచ్చు కదా. సో అట్లా ట్రేస్ చేస్తే ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తే ఆ పర్సన్ ఆస్ట్రేలియా, అమెరికా చూపిస్తుంది. అదే దట్స్ వాట్ ప్రాక్సీస్ అంటాం. అది వర్చువల్ నెంబర్స్ అవన్నీ కూడా అలా ఉంటాయి. సో కూర్చునేది ఇండియాలోనే కానీ చూపించేది వేరే దగ్గర, వేరే లొకేషన్ అలా ఉంటుంది. కానీ ట్రేస్ చేయొచ్చు అంటే ఒక సర్వర్ అనేది మనకి కాల్స్ లో వెళ్తుంటుంది కాబట్టి ట్రేస్ చేయడానికి ఆప్షన్ ఉండదు అంటారా? ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక ట్రేసింగ్ చెయ్యాలి అంటే కూడా దానికి కూడా కొంచెం బడ్జెట్ కావాలి ఫస్ట్ థింగ్, రైట్? సో అవి కూడా ఆలోచించాలి. మీది ఒక $100 లేదంటే ఒక $1000 పోయింది, కానీ ఆ ట్రేస్ అవుట్ చేయడానికి గవర్నమెంట్కి కూడా కొంచెం బడ్జెట్ అవసరం పడుతుంది, టెనీ కాస్ట్. ఆ $1000 కోసము అది కూడా ఉంటుంది కదా కొంచెం వరకు అలా. సో బిగ్ అమౌంట్ పోయినప్పుడు మొన్న ఇప్పుడు ఏపీ మహేష్ బ్యాంక్లో 12 crores పోయినప్పుడు కొంచెం రిట్రీవ్ చేశారు, ఆల్మోస్ట్ రిట్రీవ్ అయింది. వాళ్ళు ఎక్కడి నుంచి చేశారో ఆ పర్టికులర్ లొకేషన్ అనేది కూడా ట్రేస్ అవుట్ అయ్యింది, కొంచెం వరకు ట్రేస్ అవుట్ అయ్యింది. సో అలా అంటే కొంచెం పెద్ద అమౌంట్ అయితే ఎస్ దే కెన్ టేక్ అవుట్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్స్. కానీ కొంతమంది ఏంటి అంటే అవుట్ ఆఫ్ గ్రీడ్ కదా, ఫస్ట్ థింగ్ మన దగ్గర మిస్టేక్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. ఫస్ట్ థింగ్ మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా మీరు క్లిక్ చేసి లోన్స్ తీసుకోకూడదని చెప్తాం. దీస్ లోన్స్ ఆర్ నాట్ ఆథరైజ్డ్ బై ఆర్బీఐ. ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి ఇస్తే మనం వీ కెన్ ట్రస్టెడ్. బట్ ఎవరో వచ్చి $5,000 ఎలాంటి కేవైసీ లేకుండా నీకు $5,000 ఇస్తున్నా అంటే ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ థింగ్ ఇప్పుడు మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా ఇట్లాంటి సిచ్యువేషన్స్? లైక్ చాలా ఉన్నాయి. సో లైక్ ఐ కెనాట్ డిస్క్లోజ్ ద నేమ్స్ అండ్ అదర్ కంపెనీ నేమ్స్.
బట్ మేము ఈ ఎథికల్ హ్యాకింగ్ ఏవైతే యూజ్ చేస్తామో టెక్నిక్స్ గుడ్కి యూజ్ చేస్తాం ఫస్ట్ థింగ్. ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్తో వర్క్ చేస్తాము, రైట్? సో దాంతోపాటు కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి కన్సల్టెంట్ లాగా కూడా వర్క్ చేస్తుంటాం. లైక్ వాళ్ళకి ఏమైనా థ్రెట్ వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక కంపెనీ ఉంది, ఎక్స్ అనే కంపెనీ ఉంది. సో వేర్ వన్ ఆఫ్ ద హ్యాకర్ హ్యాక్ ద నెట్వర్క్ అండ్ దే కంప్లీట్గా ఎన్క్రిప్ట్ చేసేస్తాడు నెట్వర్క్ అంతా. ర్యాన్సమ్ వేర్ అటాక్ అంటాం వీటిని. ర్యాన్సమ్ వేర్ అటాక్ అంటే ఏంటంటే ఒక వైరస్ని పంపించేసి ఉన్న సిస్టమ్స్లో మొత్తం నెట్వర్క్ అంతా కూడా డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అవుతుంది, వాళ్ళకి ఓపెన్ అవ్వదు ఇంకా. సో సమ్ బిట్ కాయిన్స్లో పే చేస్తేనే ఆ డేటా అనేది మళ్ళీ మేము రిలీజ్ చేస్తాము, మీకు ఇచ్చేస్తాము అని చెప్తారు. ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి. అలాంటి కేసెస్ కొన్ని సాల్వ్ చేస్తాం, కొంతవరకు రిట్రీవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, అలా కొన్ని చేసాము. కొన్నిసార్లు ఏంటంటే హ్యాకర్తోని లైక్ విల్ ఇంటరాక్ట్ అండ్ విల్ బార్గెన్ ఫర్ దాట్ అండ్ విల్ గెట్ దాట్ ఆల్సో. కొన్నిసార్లు అలా కూడా అవుతాయి అనమాట. సో ఇన్ని క్రోర్స్ అడుగుతారు, లైక్ బిట్ కాయిన్ వాల్యూ ఉంటుంది 60 lakhs, 1 బిట్ కాయిన్ వాల్యూ 40 to 60 lakhs మధ్యలో ఉంది ఇప్పుడు. సో అలాంటివి అడిగినప్పుడు కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతోని, ట్రేస్ అవుట్ చేయడానికైనా కూడా. కొన్ని వచ్చేసి ఏంటంటే పోలీస్ వాళ్ళతో మా డిపార్ట్మెంట్తో మేము చేసినప్పుడు ఏంటంటే మిస్సింగ్ కేసెస్ ఎక్కువ వస్తాయి. ఒక పర్సన్ మిస్ అయ్యాడు, అలాంటి టైమింగ్లో తనని ట్రేస్ అవుట్ చేయడం కానీ అలాంటివి. కొన్ని ఒక అమ్మాయి ట్రేస్ అవుట్ లైక్ కిడ్నాప్ అయినప్పుడు కూడా అవి ట్రేస్డ్ అవుట్ దట్ పర్టికులర్ పర్సన్స్ అనమాట. మీరు పర్సనల్గా చేశారా అవి? లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్తోనే చేస్తాం, పర్సనల్గా ఎప్పుడు ఏవి చెయ్యము. ఏదైనా ఎఫ్ఐఆర్ అఫీషియల్ లీగల్గా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఏమైనా హెల్ప్ కావాలి, టెక్నికల్ హెల్ప్ కావాలన్నప్పుడు అయితే ఎస్ విల్ డూ దట్ అండ్ విల్ గివ్ సమ్ ట్రైనింగ్స్ టు ద డిపార్ట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాం, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మొబైల్ యూస్ చేసే వాటిలో ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఐఫోన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. చాలా మంది ఏం ట్రస్ట్ చేస్తారంటే ఆండ్రాయిడ్ కన్నా ఐఫోన్ చాలా సెక్యూర్ ఉంటుంది, ఎటువంటి డేటా కూడా బయటకి వెళ్ళదు అంటారు. అది ఎంతవరకు నిజం? లైక్ ఒక రకంగా చెప్పాలంటే ఆండ్రాయిడ్ ఈజ్ అ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, ఓపెన్ సోర్స్ వేర్ దాన్ని హ్యాక్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ థింగ్ ఆండ్రాయిడ్ కంపేర్ టు ఆండ్రాయిడ్, ఐఫోన్ ఈజ్ సమ్వాట్ సెక్యూర్, కొంతవరకు సెక్యూరే కానీ 100% సెక్యూర్ కాదు. అది కూడా 100% సెక్యూర్. మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. పొలిటీషియన్స్ అవ్వచ్చు, మన లైక్ యాక్ట్రెస్ అవ్వచ్చు, లైక్ మన మీడియాలో ఉండే వాళ్ళది అవ్వచ్చు, మ్యాక్సిమం ఏది ఎక్కువ వాడతారు, ఐఫోనా ఆండ్రాయిడా? ఐఫోనే వాడతారు. కానీ వాళ్ళ డేటా ఎలా బయటకు వెళ్తుంది? ఎస్, థింక్ అబౌట్ ఇట్. ఆండ్రాయిడ్ అయితే వాడరు మ్యాక్సిమం, ఐఫోన్స్ ఎక్కువ ఉంటాయి, అయినా కూడా వాళ్ళ డేటా బయటకు వెళ్తుంది అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ అన్నట్టే కదా హ్యాక్ చేయడానికి. సో రెండు ఉంటాయి హ్యాకింగ్ చేయడానికి, ఐఫోన్ ఆండ్రాయిడ్ అని తేడా ఏమీ లేదు. కాకపోతే కంపేర్ టు ఆండ్రాయిడ్, ఐఫోన్ ఈజ్ సమ్వాట్ సెక్యూర్ బట్ నాట్ కంప్లీట్ సెక్యూర్. కొంతవరకు బెటర్ తప్ప కంప్లీట్ గా సేఫ్ అయితే ఉండదు. ఏది 100% చెప్పలేము. పాసిబిలిటీస్ అదే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కూడా మనం ఎక్కువ ఫోన్ ట్యాపింగ్ అనేది చూస్తున్నాం. రీసెంట్ గా పొలిటికల్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇట్లా కాల్ రికార్డింగ్స్ విన్నారు అనేది. ఇది దేని కిందకి వస్తుంది? ఇది హ్యాకింగ్ కిందకి రాదు. ట్యాపింగ్ అనేది వేరే, హ్యాకింగ్ అనేది వేరే. ట్యాపింగ్ అనేది ఏంటంటే కన్వర్జేషన్ అనేది వింటారు. మన మొబైల్ నుంచి మన సెల్ టవర్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది, మన ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా వెళ్తుంది. దాన్ని ట్యాప్ చేస్తారు, ఓన్లీ దే కెన్ లిజన్ ద కాల్స్ వాట్ దే ఆర్ కన్వర్జేషన్ అనేది. దట్స్ కమ్స్ అండర్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ అనేది. హ్యాకింగ్ అంటే ఏంటంటే టోటల్ కంప్లీట్ యాక్సెస్ వచ్చేస్తుంది ఫోన్. దట్స్ వాట్ హ్యాకింగ్ కమ్స్ ఇంటూ. ఓకే, అంటే దానికి వేరే అప్లికేషన్స్ ఉంటాయి, దీనికి వేరే అప్లికేషన్స్. ఆ ఫోన్ ట్యాపింగ్ కావాలి అంటే అది ఆథరైజ్డ్ డిపార్ట్మెంట్స్ మాత్రమే చేస్తారు. సో మెయిన్గా లైక్ టెలికామ్ సపోర్ట్ అండ్ ఆథరైజ్డ్ పర్మిషన్స్ ఉంటేనే దే విల్ డూ దట్ పర్టికులర్ థింగ్స్. ఫోన్ ట్యాపింగ్ అయినా కూడా ఏదైనా కూడా. ఈ హ్యాకింగ్ అనేది ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు, బికాస్ యూ ఆర్ క్లికింగ్ ఆన్ లింక్స్, యూ ఆర్ ఇండివిజువల్ టార్గెట్స్ చేస్తారు కాబట్టి హ్యాకర్స్ ఎక్కడి నుంచి కూర్చొని అయినా సరే లింక్స్ పంపించడం కానీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం కానీ అది ఎవరైనా ఉంటుంది అనమాట. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మాక్సిమం ఓన్లీ ఆథరైజ్డ్ డిపార్ట్మెంట్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే సపోజ్ నా మొబైల్ హ్యాక్ అయింది అనుకోండి, అది హ్యాక్ అయిందని ఎలా తెలుసుకోవాలి? కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఫోన్లో. లైక్ ఎలా అంటే లైక్ అన్వాంటెడ్గా మీకు తెలియకుండా కొన్ని యాక్షన్స్ జరగడం ఫస్ట్ థింగ్ ఒకటి. ఊరికే ఫోన్లో లైక్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోన్ని హ్యాక్ చేసాము అంటే ఆ ఫోన్ కంప్లీట్గా మానిటరింగ్లోనే ఉంటుంది హ్యాకర్కి. అంటే ఒక అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది మీకు బ్యాక్గ్రౌండ్లో. సో ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది ఫస్ట్ థింగ్, ఎందుకంటే సమ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ రన్నింగ్. ఒక అప్లికేషన్ చాలా సోర్సెస్ తీసుకుంటుంది, దాంతోపాటు బ్యాటరీ చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంటుంది. అండ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఏముంటాయి అంటే చాలా మందికి కొన్ని సెట్టింగ్స్ కూడా తెలియదు. ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్లో కానీ సెట్టింగ్స్ చాలా మందికి తెలియదు. ఓన్లీ ఫోన్ యూస్ చేసుకోవడము, కెమెరా యూస్ చేసుకోవడం ఇలాంటివే. కానీ సెట్టింగ్స్లోకి వెళ్తే చాలా యాక్సెస్ ఉంటుంది అనమాట. అందులో కొన్ని అప్లికేషన్స్కి వెళ్తే అప్లికేషన్లో ఏ అప్లికేషన్ అనేది ఆటో స్టార్ట్ మోడ్లో ఉంటుంది. కొన్ని ఆటో స్టార్ట్ అంటే ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మళ్ళీ కొన్ని అప్లికేషన్స్ ఆన్లోకి వచ్చేస్తాయి బై డిఫాల్ట్గా. లైక్ వాట్సాప్ తీసుకోండి, మీరు వాట్సాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఆఫ్ చేసి ఆన్ చేసినాక
మీరు ఎవరైనా మెసేజ్ పంపించుంటే మీకు వెంటనే డిస్ప్లే వచ్చేస్తుంది, నోటిఫికేషన్స్ అంటే అది ఆటో రన్ మోడ్లో ఉంటుంది అనమాట. సో అలాంటివి ఏవేవి ఆటో రన్ మోడ్లో ఉన్నాయి అవి చెక్ చేసుకోవాలి. అన్నోన్ అప్లికేషన్స్ ఉంటే తీసేయాలి. నెక్స్ట్ డివైస్ అడ్మిన్ యాప్స్ అని కొన్ని ఉంటాయి మనకి. ఈ డివైస్ అడ్మిన్ యాప్స్ ఏంటంటే ఏదైనా హ్యాకింగ్కి సంబంధించిన అప్లికేషన్ ఉంటే టోటల్ ఫోన్ కంట్రోల్లోకి వెళ్ళింది అంటే ఆ అప్లికేషన్ డివైస్ అడ్మిన్ యాప్స్ అని కనబడుతుంది మనకి సెట్టింగ్స్లో ఉంటుంది. యూ కెన్ సెర్చ్ అనమాట. సెట్టింగ్స్కి వెళ్ళి డివైస్ అడ్మిన్ యాప్స్ అని కడిగితే అందులో ఫైండ్ మై ఫోన్ అని ఉంటుంది, గూగుల్కి సంబంధించింది. సో అది ఒకటి ట్రస్టెడ్, వెల్ అండ్ గుడ్. మెకాఫీ మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ యూ కెన్ ట్రస్ట్ ఇట్. బట్ అన్నోన్ సోర్సెస్ నుంచి ఏదైనా ఉంటే తీసేయాలి. ఇంకా అది కూడా నాకు తెలియదు, ఏవి తెలియదు అనుకుంటే ఫోన్ మొత్తం రీసెట్ చేసేసారు మొత్తం కంప్లీట్గా. ఒకసారి ఫోన్ హ్యాక్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. లైక్ సెట్టింగ్స్ ఎక్కడో హియర్ ఇట్ ఈస్, సారీ. ఇందులో సెట్టింగ్స్ అని ఉంటుంది మనకి. మామూలుగా సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ అడ్మిన్ యాప్స్ అని కనిపిస్తుంది. ఓకే, డివైస్ అడ్మిన్ యాప్స్ అని ఉంటుంది. ఈ యాప్లోకి వెళ్తే డివైస్ అడ్మిన్ యాప్స్లోకి వెళ్తే ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఓకే 1 సెకండ్, క్యాప్చా అడుగుతుంది. క్యాపిటల్ యూ, సారీ యూ అండ్ తెలుగులో కన్వర్ట్ అవుతుంది లాంగ్వేజ్. ఒక నిమిషం. ఇందులో అయితే నాకు కనిపించేది ఏమి ఉన్నాయంటే ఫైండ్ మై ఫోన్ ఒకటి ఉంది, విండోస్ అని ఒకటి ఉంది. దీస్ ఆర్ ట్రస్టెడ్. ఫైండ్ మై ఫోన్ అనేది గూగుల్కి సంబంధించింది, బై డిఫాల్ట్గా వస్తుంది. ఈ విండోస్కి సంబంధించి మీరు అవుట్లుక్ కానీ ఇంకేదైనా కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ వాడితే దానికి సంబంధించింది ఉంటుంది. అది కాకుండా ఇంకా వేరే అప్లికేషన్స్ ఉన్నాయంటే మాత్రం తీసేసేయాలి. డివైస్ అడ్మిన్ యాప్స్లో కనిపిస్తుంది. ఇంకొకటి ఎక్కడ అంటే మీరు చూసుకోవాల్సింది పర్మిషన్స్ అని ఉంటుంది. సెర్చ్లోకి వెళ్తే పర్మిషన్స్, ఓకే, మనం ఏ యాప్కి పర్మిషన్ ఇస్తున్నాము, పర్మిషన్ మేనేజర్ ఉంది కదా, ఈ పర్మిషన్ మేనేజర్కి వెళ్తే ఇందులో ఏ యాప్స్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి అనేది అక్కడ మొత్తం చూపిస్తుంది. సో దాంట్లో ఏదైనా అన్వాంటెడ్ అప్లికేషన్స్లో పర్మిషన్స్ లైక్ కెమెరా కానీ మన మైక్రోఫోన్ కానీ గ్యాలరీ కానీ ఉందనుకోండి, ఫస్ట్ తీసేసేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అలా ఓకే, ఇవే సెట్టింగ్స్ ఐఫోన్లో కూడా ఉంటాయా? సేమ్ ఇలాంటి సెట్టింగ్సే ఉంటాయి, కాకపోతే టర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది అంతే. సో ఇక్కడ మీ దాంట్లో చూడండి, ఇక్కడ షో పాస్వర్డ్స్ అని ఎనేబుల్ అయ్యి ఉంది. సో అదేంటంటే మీరు టైప్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్ కనిపిస్తుంది. అవును, అలా కాకుండా తీసేస్తే డాట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను పక్కన కూర్చున్నాను, మీరు టైప్ చేస్తున్నాను, పాస్వర్డ్ చూసి మెమరైజ్ చేసుకోవచ్చు కదా, సింపుల్ థింగ్ కదా. సో ఇలాంటివి కొన్ని డిజేబుల్ చేసుకోవాలి. ఇక్కడ ఇది డిజేబుల్ చేయలేదు, ఇప్పుడు డిజేబుల్ చేస్తాం. ఇలాంటివి అనమాట. ఈ సెట్టింగ్స్ చాలా మందికి తెలియదు అనమాట. ఇవన్నీ మనమే సెల్ఫ్ గా చూసుకోవాలి, రీసెర్చ్ చేయడం కొంచెం చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే లైక్ మన ఫోన్ హ్యాక్ అయిందో లేదని తెలుసుకోవడానికి కొంతమంది స్టార్ అని చెప్పి ఒక నెంబర్ చెప్పి హ్యాష్ అని టైప్ అది హ్యాకింగ్ కాదు, కాల్ ఫార్వర్డింగ్స్. సరే, ఎలా అంటే మీకు వచ్చే కాల్ ఫార్వర్డ్ అవుతుంది, వేరే వాళ్ళకి కాల్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అది చెక్ చేయడానికి ఆ పర్టికులర్ నెంబర్స్ అనేవి ఉంటాయి అనమాట. అలా చేసుకోవచ్చు. అది హ్యాకింగ్ కాదు, ఓన్లీ కాల్ ఒకటి ఫార్వర్డ్ అవుతుంది. ఇది ఎక్కడ బాగా యూజ్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్ లైక్ మీరు మీ దగ్గర ఉన్న వాట్సాప్ నేను యూజ్ చేయాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తాను, మీ నెంబర్ నాకు తెలుసు, నేను వాట్సాప్ ఓపెన్ చేసి నేను రిజిస్టర్ చేస్తాను. రిజిస్టర్ చేసినప్పుడు కంపల్సరీ ఓటీపీ వస్తుందిగా. ఓటీపీ ఎవరికి వస్తుంది? యాక్చువల్గా మీ ఫోన్కి రావాలి. అవును, కానీ నేనేం చేస్తున్నానంటే దాన్ని కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ రీడైరెక్షన్స్ నా దానికి పెట్టుకుంటా, హ్యాకర్ పెట్టుకుంటాడు. సో ఏమవుతుందంటే ఆ ఓటీపీ నాకు వస్తుంది, నేను ఇక్కడ రిజిస్టర్ అవుతా, మీ దగ్గర లాగౌట్ అయిపోతుంది వాట్సాప్. దానికోసం యూజ్ చేస్తే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీస్ కానీ ఇవన్నీ కూడా దానికి వెళ్తాయి అనమాట, కాల్ ఫార్వర్డింగ్స్కి వెళ్తాయి. సో అది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలా మంది మేము చూసే కేసెస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ చేసుకోవాలని చెప్పి కొంతమంది కాల్ ఇస్తారు, నార్మల్గా మొబైల్ ఇస్తాం అర్జెంట్ కాల్ అని. వాడు ఏం చేస్తాడు, సింపుల్ నెంబర్ కొట్టేసి యాక్టివేట్ చేసి వదిలేస్తాడు. మీకు తెలియదు అది యాక్టివేట్ అయిందని కూడా తెలియదు. సో కాల్స్ వచ్చినా ఎస్ఎంఎస్లు వచ్చినా అక్కడికి రీడైరెక్ట్ అవుతాయి. కాల్ చేస్తే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. అలాంటివి అనమాట. సో అలాంటివి కొంచెం అది కాల్ ఫార్వర్డింగ్ సంబంధించిన స్కామ్ జరుగుతూ ఉంది, అది కూడా బాగా జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు మీరు లైవ్ లో ఏమన్నా చూపించగలరా లైక్ హ్యాకింగ్ అనేది? సో లైక్ మొబైల్ హ్యాకింగ్ అన్నాను చెప్పండి కదా నేను. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక అవేర్నెస్ వచ్చేసింది, ఏంటంటే లింక్స్ క్లిక్ చేయకూడదు, యాప్స్ ఇన్స్టాల్ చేయకూడదు, లైక్ ఇంకేమైనా కూడా చేయకూడదు అని వచ్చేసింది అందరికి, ఆల్మోస్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేసుకొచ్చారంటే హ్యాకింగ్ గ్యాడ్జెట్స్ వచ్చాయి, ఇలాంటి హార్డ్వేర్ డివైసెస్ వచ్చాయి. అలాంటి హార్డ్వేర్ డివైసెస్ అనమాట. దిస్ ఇస్ వాట్ లైక్ చూడడానికి పెన్ డ్రైవ్ లాగా ఉంది నార్మల్గా. లైక్ నార్మల్గా మనం ఏం చేస్తాం ఈ పెన్ డ్రైవ్తో, నార్మల్ ఎందుకు యూజ్ చేస్తాం? డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, దానికోసమే యూజ్ చేస్తాం. లైక్ ఇది వచ్చేసి సిస్టమ్కి పెట్టుకోవడానికి, ఇది వచ్చేసి మొబైల్లో డేటా కాపీ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, రైట్. ఇది చూడడానికి పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది, కానీ పెన్ డ్రైవ్ కాదు ఇది చెప్పాలంటే. లైక్ ఎలా అంటే దీంట్లో ఒక స్క్రిప్ట్ ఉంటుంది,
ఇందులో దీన్ని యూఎస్బి రబ్బర్ డెక్ అని చెప్పి పిలుస్తాం దీన్ని యాక్చువల్గా. ఓకే. ఓకే. సో ఇలాంటివి ఏంటి అంటే కొంతమంది మెలీషియస్కి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపించేది దేనికి చూపిస్తున్నానంటే ఇది అవేర్నెస్ కోసమే చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఈ పెన్ డ్రైవ్స్ కొనుక్కుంటారు, బయట కొంటా ఉంటారు. చాలా మందికి తెలియదు, డైరెక్ట్ పెట్టే కానీ డేటా కాపీ చేసుకుంటామని అనుకుంటారు, కానీ దీంట్లో ఉన్న స్క్రిప్ట్ కూడా రన్ అవుతుంది. ఇది ఓన్లీ అవేర్నెస్ కోసం చూపిస్తున్నాం అనమాట. ఇది స్పెషల్ పర్మిషన్స్తో తీసుకొచ్చాం కొంచెము. వేరే దగ్గర రన్ అవుతుంటుందా? లేదు, ఇందులో రన్ అవుతుంది. ఇందులో రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనైతే ఇదేం టచ్ చేయట్లేదు కదా. మనం ఏం చేస్తాం, ఇది డేటా కాపీ కదా అని చెప్పేసి జస్ట్ ఇది కనెక్ట్ చేసి పెడతాం. అవును. చూడండి, నేను ఏం టచ్ చేయ ఆటోమేటిక్ క్రోమ్ ఓపెన్ అయిపోయి సమ్ టైపింగ్ జరుగుతుంది, వాట్సాప్ ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా మెసేజ్ కూడా పంపించేస్తాయి, ఇక్కడ టైపింగ్ కూడా అవుతుంది. రైట్. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట కొన్ని. మన ప్రమేయం లేకుండా మనం ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది నేను మీకు డిస్ప్లే కావాలి కాబట్టి నేను ఎనేబుల్ చేశాను కాబట్టి మీరు చూడగలుగుతున్నారు. హ్యాకర్స్ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. మళ్ళీ పెట్టి చూపిస్తాను మీకు. ఆటోమేటిక్గా ఇక్కడ క్రోమ్ ఓపెన్ అయ్యి ఇక్కడ టైప్ అవుతుంది చూడండి. మనం టైప్ చేయకుండానే టైప్ అవుతుంది, ఆటోమేటిక్ అప్లికేషన్స్కి వెళ్తున్నాయి, అన్ని ఆటోమేటిక్ జరుగుతున్నాయి. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో ఇది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి. ఈ హార్డ్వేర్ డివైజెస్ ఇలాంటి ఉన్నాయి. సో చాలా మంది ఏంటంటే కొన్ని డివైజెస్ 500కి 2 or 3 పెన్ డ్రైవ్స్ దొరుకుతున్నాయని చెప్పి కొనేస్తారు కదా. కొనకూడదు. దాంట్లో కూడా ఇలాంటి మాల్వేర్ని ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట. డేంజర్ ఉన్నాయన్నమాట. సో అలాంటివి ఇది ఓన్లీ అవేర్నెస్ కోసం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పడం వల్ల 10 మందికి తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ సెక్యూర్ కూడా అవుతారు. ఫస్ట్ థింగ్ దానికోసమే ఇవన్నీ మనకి చూపించేది కూడా, అవేర్నెస్ చెప్పేది కూడా దీని మీదనే చెప్తాం. ఇప్పుడు చూసుకుంటే మెయిన్గా మనం బ్యాంకింగ్ విషయంలో ఎక్కువగా ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. మనీ తెలియకుండానే మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం, అది ఏంటి సార్? అది ఒకప్పుడు ఏంటంటే లైక్ ఫిషింగ్ అటాక్స్ పంపించి సేమ్ ఫేక్ పేజ్ని క్రియేట్ చేయించి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తారు. సేమ్ లైక్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ లాంటి ఒక పేజ్ని క్రియేట్ చేసి పంపించినప్పుడు వెన్ ఎవర్ యూ లాగిన్ మనకి వస్తుంటాయి కేవైసీ మీరు అప్డేట్ చేసుకోకపోతే మీ బ్యాంక్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది అని చెప్పి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. లింక్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అడుగుతుంది. మీరు ఎంటర్ చేస్తే క్యాప్చర్ చేసేసి దే కెన్ యూజ్ ఇట్. దిస్ ఈజ్ వన్ వే. అది వచ్చేసి మన సాఫ్ట్వేర్ పరంగా, టెక్నికల్ పరంగా ఫిషింగ్ అటాక్స్ యూజ్ చేసినప్పుడు చేస్తారు. ఇప్పుడు ఇంకా కొన్నిసార్లు ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికి అవేర్నెస్ వచ్చింది కదా, ఇప్పుడు లింక్స్ క్లిక్ చేయట్లేదు. ఇప్పుడు ఇది ఎలా అయితే యూజ్ చేస్తామో ఇలాంటి టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ కూడా కొన్ని ఉంటాయి. మీరు మామూలుగా మీ దగ్గర కార్డు ఉంటుంది, స్వైపింగ్, మామూలుగా షాపింగ్కి వెళ్ళినప్పుడు స్వైప్ చేయడానికి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తారు కదా. మీరు చాలా మంది చూడండి, ఇఫ్ ఇట్ ఇస్ అ ట్రస్టెడ్ వన్, మనకి ఆ హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ వాడు ఇచ్చే మర్చెంట్ దగ్గర ఉండే పీఓఎస్ మిషన్ ఏదైతే ఉంటుందో దట్ క్యాన్ బి ట్రస్టెడ్. కానీ కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు సమ్ ప్రైవేట్ డివైసెస్ ఉంటాయి. లైక్ ఎలాంటివి అంటే ఇలాంటివి చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్గా స్వైప్ మెషిన్ లా ఉంది అంతే కదా. మీరు స్వైప్ చేసినప్పుడు మామూలుగా ఓకే ద అమౌంట్ విల్ గెట్ డెబిటెడ్, ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. కానీ ఇందులో ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న ఏంటి అంటే ఆ డేటా ఏదైతే ఉందో ఇందులో స్టోర్ అవుతుంది. మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సంబంధించిన డేటా ఇందులో స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ కార్డ్ అనుకుందాం, రైట్. మామూలుగా దీనికి ప్రతి దానికి మీరు చూస్తే వెనకాల ఒక బ్యాక్ స్ట్రిప్ ఉంటుంది, రైట్. సో దీంట్లో ఉన్న డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది మీరు స్వైప్ చేసినప్పుడు. ఇప్పుడు ఇలా మామూలుగా ఇలా స్వైప్ చేస్తాం కదా, స్వైప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డేటా అనేది ఇందులోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ మీరు తీసుకొని వెళ్ళిపోయారు, ఓకే డన్, మీ ట్రాన్సాక్షన్ అయిపోయింది, వెళ్ళిపోయారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు ఇందులో ఉన్న డేటా సింపుల్ ఇలాంటి కార్డ్స్ ఉంటాయి, ఎంటీ కార్డ్స్, ఓకే, ఎంటీ, సేమ్ క్రెడిట్ కార్డ్ సైజ్, డెబిట్ కార్డ్ సైజ్, రైట్. దీంట్లో కూడా బ్లాక్ కలర్ స్ట్రిప్ ఉంది, రైట్. మళ్ళీ ఇలా స్వైప్ చేసాను అనుకోండి, సింపుల్ ఇదే కార్డు, దానికి డూప్లికేషన్ కార్డ్ ఇది, ఓకే, డూప్లికేట్ క్రియేట్ అయిపోయింది. వేర్ దే కెన్ యూజ్ ఇట్ ఎనీథింగ్. దీన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, సో ఎక్కడైనా వితౌట్ పిన్ యూజ్ చేయొచ్చు. పిన్ నెంబర్ కూడా, ఇప్పుడు పిన్ నెంబర్ ఏముందండి, సింపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ మాక్సిమం అదే పెట్టుకుంటారుగా, 4 డిజిట్ నెంబర్. సో 1990 or 1989, 2000 సంథింగ్, లైక్ డేట్ ఆఫ్ ఇయర్. సో ఇలాంటివి అనమాట. సో గెస్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మీరు పిన్ నెంబర్ అక్కడ టైప్ చేస్తారు, దే రిమెంబరైజ్, రైట్. సో అలాంటివి అనమాట. సో ఇలాంటి డూప్లికేషన్ కార్డ్స్ కూడా క్రియేట్ చేస్తారు అనమాట. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో దీంతో పాటు ఇంకొక ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఏంటి అంటే ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, మీరు చూసారు ఎప్పుడన్నా మీ కార్డ్ మీద కార్డ్ అని చెప్పేసి, ఏంటి కార్డ్ ఇది యాక్చువల్గా దేనికోసం యూజ్ చేస్తారు? ఇది అది మనీ మనం పేమెంట్ చేయడానికి, డెబిట్ చేయడానికి, లైక్ జస్ట్ ట్యాప్ అండ్ పేకి యూజ్ చేస్తాం. పిన్ నెంబర్ లేకుండా పిన్లెస్ ట్రాన్సాక్షన్కి యూజ్ చేస్తాం. సో దీన్ని కూడా హ్యాక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను స్వైప్ చేస్తాను కదా, కానీ స్వైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో వచ్చే ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది, ఎన్ఎఫ్సి కార్డ్స్ అంటాం వీటిని, ఓకే. సో ఎన్ఎఫ్సి రిలేటెడ్ చిప్ అనేది ఇందులో ఉంటుంది మనకి. సో దానికోసము ఇలాంటి కొన్ని డివైజెస్ ఉంటాయి, ఇది క్యాప్చర్ చేస్తుంది డైరెక్ట్గా. చూపిస్తాను మీకు ఇప్పుడు.
ఇప్పుడు జస్ట్ ఇది డివైస్ ఉంది కదా, ఈ డివైస్ జస్ట్ ఇక్కడ పాకెట్లో పెట్టుకున్న దగ్గరకు వస్తే ఆటోమేటిక్ క్యాప్చర్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇది క్యాప్చర్ అయిపోయింది అనుకోండి, దీంట్లో డేటా మొత్తం వచ్చేస్తుంది. చూడండి దగ్గరికి తీసుకొచ్చి పెట్టాను కదా. సో ఇప్పుడు ఇందులో ఉన్న కార్డ్ నెంబర్ చెప్పండి, లాస్ట్ 4 digits చెప్పండి. ఇక్కడ లాస్ట్ 4 digits 2340 ఏముంది, 2340. ఎక్స్పైరీ డేట్ చెప్పండి, 426. సేమ్ ఉందా, 426, రైట్. ఓకే, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అంటే చూపించొచ్చా నెంబర్ క్లోజ్ చేసి? సో చూపించండి, యూ కెన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ డిజిట్. 4 digit number మెషిన్ లో ఆటోమేటిక్ గా స్టోర్ క్యాప్చర్ అయిపోయింది, వచ్చేసింది. సో నో ఇప్పుడు ఏం చేయొచ్చు అని అడగవచ్చు, హ్యాకర్స్ ఏం చేస్తారు దీంతో అని. అవును, నో ఇఫ్ దే గో టు షాపింగ్ మాల్, ఈ కార్డ్ అవసరం లేదు. జస్ట్ ఇఫ్ దే ట్యాప్ దిస్, అమౌంట్ విల్ గెట్ డెబిటెడ్ ఫ్రమ్ దిస్ వన్. ఇందులో నుంచి అమౌంట్ పోతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ మనం ఎట్లయితే ఏటీఎం కార్డ్ని ట్యాప్ చేస్తామో అట్లా ఆటోమేటిక్ గా ఇలాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్. సో ఇవన్నీ ఏంటంటే మేము బ్యాంక్ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి ఇవి తీసుకొచ్చాము యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఇది పీపుల్కి కూడా అవసరం, జనాలకు కూడా అవసరం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్యాంకర్స్కే కాదు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరికీ అవసరం కాబట్టి అవేర్నెస్ అనేది తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నాం. ఇట్లాంటివి జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఎలా సెక్యూర్ చేసుకోవాలి సార్ అని అడగవచ్చు మీరు. ఫస్ట్ థింగ్, మీరు ఇది మీకు ఒక కార్డు వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటుందిగా, యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ చేయడానికి. అందులోకి వెళ్ళినప్పుడు ఎన్ఎఫ్సి అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎన్ఎఫ్సిని ఆఫ్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ ట్యాపింగ్ అనేది పనిచేయదు. ఇది నాకు తెలియదు, ఎన్ఎఫ్సి అనేది ఆన్ ఆఫ్. సో నెట్ బ్యాంకింగ్ లో ఎన్ఎఫ్సి ఆఫ్ చేసేసుకుంటే ఇది పనిచేయదు. బై డిఫాల్ట్ ఎనేబుల్ అయ్యి వస్తుంది, మనం ఆఫ్ చేసుకోవాలి. సో ఈ ట్యాపింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది, మన చేతుల్లోనే ఉంది. అది ఆపుకోవాలన్నా ఏదైనా కూడా యాక్సెస్ అంతా మన దగ్గర ఉంది. మనం ఓపెన్ చేసి పెడితే, డోర్స్ ఓపెన్ చేసి పెడితే అంతే కదా, సింపుల్. అలా సో టెక్నాలజీ ఎంత ఘోరంగా డెవలప్ అయిందంటే నెగిటివ్ వేలో, అంతే. అసలు చాలా మనల్ని మనమే సెక్యూర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ హ్యాకింగ్ అనేవి జరగకుండా ఉండాలంటే చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటి, తీసుకోవాల్సిన స్టెప్స్? హ్యాకింగ్ అనేది జరగకుండా ఉండాలంటే ఇండివిజువల్ పరంగా ఎవరికైనా సరే ఒక అవేర్నెస్ కంపల్సరీ అవసరం. ఫస్ట్ థింగ్, మనకి అసలు టెక్నాలజీ ఎక్కడ వెళ్తుంది, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్. సో టెక్నాలజీ పెరుగుతుంది కదా, ఓకే మనం అడ్వాన్స్గా వెళ్తున్నాం అంటే అంతే అడ్వాన్స్గా క్రైమ్ కూడా పెరుగుతుంది. ఫస్ట్ థింగ్, రైట్. సో ఒకటి ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దాంతోపాటు పక్కన వాళ్ళని అవేర్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు యూత్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యూత్ లైక్ బీటెక్ ఇప్పుడు చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, అందరు చదువుతున్నారు. సో అందరికీ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కోర్స్ కూడా డిప్లాయ్ చేశారు. బీటెక్లో సైబర్ సెక్యూరిటీ కోర్స్ వచ్చేసింది, రైట్. సో వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ పోలీస్ తరఫు నుంచి కావచ్చు, గవర్నమెంట్ తరఫు నుంచి కావచ్చు, రెగ్యులర్గా కొన్ని వర్క్షాప్స్ పెట్టడం కానీ, ఇలాంటివి చూపించడం కానీ, ఇలాంటివి చేస్తే యాడ్స్ ఇస్తున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ యాడ్స్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తాం మనం, ఫస్ట్ థింగ్, రైట్. కానీ ఇలాంటివి ఏంటంటే కొన్ని ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే చాలా మందికి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. సో ఒక 100 మెంబర్స్లో కనీసం ఒక 80 మెంబర్స్ సెక్యూర్ అయినా మనకి బెనిఫిట్ కదా. అలా సో ఆ 20 మెంబర్స్ అనేది 20% అనేది మైట్ బి మన తాతయ్యలు అమ్మమ్మలు ఉండొచ్చు, ఎందుకంటే నాన్ టెక్నికల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళని సెక్యూర్ చేసుకోవడం కూడా మన బాధ్యతే, ఫస్ట్ థింగ్. సో అలా అనమాట, అవేర్నెస్ మెయిన్ ఇంపార్టెంట్, అండ్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడం కూడా బెటర్ ఆప్షన్ చెప్పాలంటే. అది కెరియర్ పరంగా యూజ్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళ ఇండివిజువల్ పరంగా కూడా యూజ్ అవుతుంది. కెరియర్ అయితే చాలా ఉంది ఇందులో. అవును, యా సార్. ఇప్పటి వరకు అయితే నేను మాత్రం చాలా విషయాలు తెలుసుకున్నాను మీ నుంచి, అండ్ మీ నుంచి కూడా మా ఆడియన్స్కి చాలా విషయాలు తెలుసు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.